బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా మిగిలిన మూవీస్ తో పోల్చితే కొంచెం జోరు చూపించవచ్చు అనిపించగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన ముఫాసా ది లయన్ కింగ్ సినిమా మహేష్ స్టార్డమ్ పవర్ తో మంచి జోరును చూపించాయి. మొత్తం మీద కొత్త సినిమాలన్నిటి మీద పుష్ప 2 డామినేషన్ కొనసాగగా ఆ సినిమా తర్వాత ప్లేస్ లో ముఫాసా మూవీ నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ డీసెంట్ గా సాగిన ఈ సినిమాకి మొదటి రోజు ఆక్యుపెన్సీ కూడా తెలుగు రాష్ట్రాల్లో బాగానే సొంతం. కొత్త సినిమాలన్నిటి మీద బెటర్ ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని దాటడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగి 1.80 నుండి 2 కోట్ల దాకా వెళ్లే అవుట్ రైట్స్ ఛాన్స్ కూడా ఉంది. ఇక అల్లరి నరేష్ బచ్చలమల్లి బిలో పర్ ఆన్లైన్ బుకింగ్స్ ని సొంతం చేసుకోగా కొన్ని మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ను సొంతం చేసుకోగా మొదటి రోజు మొత్తం మీద ఇక్కడ 40 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ లెక్కలు కనుక 45 లక్షల రేంజ్ దాకా వెళ్లే అవకాశం ఉంది. ఇక మిగిలిన మూవీస్ లో ఏ మూవీ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. ఉన్నంతలో ఉపేంద్ర యు&ఐ మూవీ కొంచెం పర్వాలేదు అనిపించేలా ఆక్యుపెన్సీ ను సొంతం చేసుకుంది. ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే ఆ సినిమా 55 నుండి 60 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద మహేష్ స్టార్డమ్ హెల్ప్ తో ముఫాసా స్ట్రాంగ్ స్టార్ట్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక అన్ని మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.